మరి ఈరోజు ఏదైతే తెలంగాణ సోషల్ మీడియాలో మరి ఒక పోల్ పెట్టడం జరిగింది. దాని విషయంలో మరి వీరందరూ కూడా ఫామ్ హౌస్ పాలన బాగుంది అని చెప్పేసి అధిక ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంతా సంకలు గుద్దుకుంటుంది ఈరోజు. అందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో అది చేయించినటువంటి వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే వాపు చూసి బల్పు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పి మరి సంవత్సరం పాటు అధికారానికి దూరం చేసి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజు చేసింది ఏమీ లేదు. ఈ రోజు మేము ప్రజాపాలన ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి మరి ఫామ్ హౌస్ నుండి ప్రజల వద్దకు పాలన ఏ విధంగా ఉంది మరి అని చెప్పేసి ఒక పోల్ పెడితే ఆ పోల్లో కూడా వారి కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని మరి బయటపెట్టి ఈరోజు ఏదో మసిబూసి మారేడికాయ చేసి ప్రజల్ని మోసం చేద్దామని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మేము ఈ సందర్భంగా ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. మీరు ఎంత మసిబూసి మారేడికాయ చేసినప్పటికీ ఇక్కడ మరి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. గతంలో మీరు చేసినటువంటి పనులన్నిటిని కూడా మరి మీరు అదే కనుక ఫామ్ హౌస్ పాలనే బాగుంది అనుకుంటే మరొక 5 సంవత్సరాలు మీకే అధికారాన్ని కట్టబెట్టేవాళ్ళు కదా. మరి ఎందుకు మీకు 33 సీట్ల వరకే పరిమితం చేసి మరి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారంటేనే అర్థమవుతుంది. దయచేసి మీరు 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులన్నీ కూడా మేము సంవత్సరం కాలంలో మాట ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ మరి తప్పదు. కాబట్టి అదేవిధంగా అన్ని హామీలని ఒక్కొక్కటి 1 బై 1 మేము చేసుకుంటూ వస్తున్నాం. వాటన్నిటిని చూసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఏదైతే మా ప్రజాదరణ ఉందో ఆ ప్రజాదరణని తట్టుకోలేక మరి ఈరోజు ఏదో ఒక రకంగా వాళ్ళు ఫేమస్ అవ్వాలని చెప్పేసి ప్రజలు మమ్మల్ని మర్చిపోతున్నారు అని చెప్పేసి ప్రజల్లో మేము ఉన్నామని గుర్తు చేసుకోవడానికే వారు ఏది పడితే అది నోటికి ఏదొస్తే అది ప్రభావాలు పలుకుతున్నారు. తప్పకుండా ప్రజలు రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మరి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా తగినటువంటి గుణపాఠం బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా మరి ప్రజలు బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని సోనియమ్మ రాజ్యాన్ని ఇందిరమ్మ రాజ్యంలో సుఖంగా ఉన్నారు, సుఖశాంతులతో ఉన్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.